అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మా ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే, మా అమ్మాయి కృష్ణాష్టమి పూజ చేసింది. మొత్తం కూడా తనే చేసుకుంది. నైవేద్యాల దగ్గర నుంచి అలంకరణ వరకు ప్రతిదీ తనే చేసింది. ముందుగా ఇలా పాదాలు వేయడానికి కుంకుమను కలిపి పెట్టుకుంది. మాది వైట్ ఫ్లోర్ కాబట్టి ఇలా కుంకుమతో పాదాలు వేసింది. మొదటిసారి అయినా కూడా చాలా బాగా వేసింది. అలాగే వెనకాల ఒక క్లాత్ పెట్టి దానికి తమలపాకులు, నందివర్ధనం పూలతో ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా అలంకరణ చేసింది. కింద ఒక పీట ఏర్పాటు చేసి దానిపైన మా ఇంట్లో ఉన్న కృష్ణుని పటాన్ని పెట్టింది. దాని చుట్టూ మళ్ళీ పేపర్తో ఇలా పువ్వులు చేసి రంగులు వేసి అలంకరణ చేసింది. అలాగే ఎదురుగా చిన్ని పీఠంపై బుల్లి కృష్ణుని కూడా పెట్టింది. అలాగే తన చేతులతో స్వయంగా చేసిన అటుకుల పాయసం, వెన్న కూడా నివేదనగా పెట్టింది. తనకి వచ్చినట్టుగా పూజను పూర్తి చేసుకుంది. అని నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. పిల్లలు వాళ్ళుగా ఇలాంటివి చేస్తే వాళ్ళకి పూజ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుస్తాయి కదా. ఎలా చేయాలి, ఏం చేయాలి అని నిన్నటి నుంచి ఆలోచించుకొని డెకరేషన్కి అన్నీ సిద్ధం చేసుకుని కొన్ని రాత్రి చేసి పెట్టుకుని తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి చక్కగా ఓణే వేసుకొని నైవేద్యం చేసుకుని పూజ అంతా కూడా 7 అయ్యేలోపే పూర్తి చేసుకుంది. అందరికీ మరోసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.